ఫిలిం క్రిటిక్స్ సొసైటీ సభ్యులు ఏనాడు ఇతర జర్నలిస్టులు, వర్కింగ్ జర్నలిస్టుల కన్నా భిన్నమైన వారని అనుకోలే. చెప్పారుగా శ్రీహరి గారు ఓన్లీ ఫిలిం మీటింగ్లకు వచ్చేవారు, రెగ్యులర్గా వచ్చేవారు. అట్లాగే వరదాచారి గారు, ఆంజనేయ శాస్త్రి గారు, భగీరథ, వీళ్ళంతా యాక్టివ్ జర్నలిస్టులు. ఎప్పుడు వేరు అని చూడలే. ప్రతి సొసైటీలో వారు ఆనాడున్న ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు స్థలాలు వచ్చేసాయి, అందరికీ వచ్చేసేసాయి. ఆ తర్వాత పెరిగిన క్రమంలో ఇంకా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులకి, తెలంగాణ యూనియన్ ఆఫ్ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులకి కొద్దిగా దూరంగా మీరు ఉన్నారు కాబట్టి, ఓన్లీ ఫిలిం ప్రపంచంలో ఉన్నారు కాబట్టి, కొంత రంగుల ప్రపంచంలో ఉన్నారు కాబట్టి కొంత వ్యత్యాసం వచ్చిన మాట నిజం. ఇక్కడ కూడా నేను ఒక్కనే మన రామానాయుడు స్టూడియో, నేనే మొదటి ఇల్లు ఇక్కడ. ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్కి బ్రాంచ్ ఉంది, దానికి ఆపోజిట్ హౌస్ B86 నా హౌస్. దాదాపు 15 సంవత్సరాలు ఉన్నా. కరెంటు లేదు. కరెంటు వెలిగించి మన రామానాయుడు స్టూడియో, కృష్ణ గెస్ట్ హౌస్, దాని స్టూడియోలు అక్కడ కృష్ణ స్టూడియోలకు తప్ప కరెంటు లేదు. 14 తప్ప కరెంటుని తీసుకొచ్చి మొదటి స్విచ్ని వేసిన వాడిని నేను, దాన్ని ఆన్ చేసిన వాడిని. కట్టే క్రమంలో ఇక్కడ హౌసింగ్ సొసైటీకి, ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ కార్యాలయం కింద ఉండేది. రామూర్తి గారిని దాని సెక్రటరీ, నిర్వహణ సెక్రటరీ, అశోక్ నగర్లో ఉండేవారు. వారికి వ్యాన్ ఉండేది. నన్ను అప్పుడప్పుడు తీసుకొని వస్తే అన్ని పనులు చూసుకొని వెళ్ళేవాళ్ళం. ఇక్కడ ఫిలిం నగర్కి డౌన్ ఉంది, జర్నలిస్ట్ కాలనీ B కాలనీకి డౌను అప్పు ఉంది. చాలా ఇబ్బంది పడుతున్నారు. నాకు తెలుసు రామూర్తి గారు వచ్చి, శ్రీనివాస్ రెడ్డి గారు ఎట్లాగైనా చేసి మీరేమో తీసుకెళ్ళి, ఇప్పుడు స్టూడియో వచ్చిందే NTV, ఆ భాగాన మన డంప్ ఉండేది, అక్కడికి తీసుకెళ్ళారు. మా భాగాన్ని కొంత అటువైపు మళ్ళించండి, మీరు కింద ఉన్నారు, మేము చేసిన దాంట్లో వాటర్ డ్రైనేజ్ కలపడానికి అంగీకరించాలంటే సరే అని చెప్పి అప్పుడు తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు వచ్చి, వారి ఫాదరు, అందరం కూర్చొని ఆ రకంగా ఇటువైపు డౌన్ వైపు అప్పు వైపు కలుపుకోవటానికి సంధానంగా వ్యవహరించాం. ఒకరోజు దొంగలు పడుతున్నారు బాగా. హైదరాబాద్ సిటీ డెకాయిట్స్ చాలా జరుగుతున్నాయి. 2 గంటలకు ఆ ప్రాంతాన నాకు ఇల్లు ఉంది కానీ, కాంపౌండ్ వాల్ ఉంది కానీ గేట్ లేదు. స్ట్రైట్గా ఇంటికి వచ్చి తలుపు కొట్టవచ్చు. రాత్రి 2-2:30కి తలుపు కొట్టారు. ఎవరబ్బా ఇంత అని చూశాను. ఎవరు అంటే పోలీస్ అన్నారు. పోలీస్కి మాకేం సంబంధం అంటే, మా కమిషనర్ గారు ఉన్నారు, రమ్మంటున్నారు. కమిషనర్ ఉన్నారు, రావటం ఏంటి అని చెప్పి తలుపు తీశాను. బయటికి రాగానే జీబులో కూర్చున్న వ్యక్తి దిగి నా దగ్గరికి వచ్చాడు. విజయరామారావు గారు కమిషనర్. అప్పుడు ఇంట్లోకి వచ్చాడు. ఏం శ్రీనివాస్ రెడ్డి గారు ఎట్లా ఉన్నారు ఇక్కడ, ఏమిటిది అని చెప్పి ఆశ్చర్యంగా, నేను ప్రతిరోజు 2 గంటలకి బీట్ కానిస్టేబుల్స్ వస్తారు, మీ దగ్గర తలుపు కొడతారు, సంతకం చేయాలని అన్నారు. ఏది అయితే రోజు 2:30కు నాకు వద్దు అన్నాను. అనగానే అక్కడే 5-10 నిమిషాలు మరి ఏం చేద్దాము అంటే, మీరే ఆలోచించండి. ఏ పోలీస్ స్టేషను, అవుట్ పోస్ట్ పోల్ పెడతాను, మీరు ప్లేస్ ఇస్తారా అన్నారు. ఎక్సలెంట్, నేను మాట్లాడతాను
ఫిలిం నగర్ అప్పుడే తయారవుతుంది ఈ కాంప్లెక్స్, దాంట్లో ఉండటానికి అవకాశం ఉంటుందని అప్పుడు తమ్మారెడ్డి గారితో మాట్లాడి కృష్ణమూర్తి గారితో మన రామ్మూర్తి గారు అందరూ నిర్ణయించి ఇక్కడ అవుట్ పోస్ట్ వచ్చేసి ఫిలిం జర్నలిస్టులు మెయిన్ జర్నలిస్టులు భాగమని చెప్పడానికి నేను ఎప్పుడూ ఫిలిం జర్నలిస్టులు కాదు. అక్కినేని నాగేశ్వరరావు గారు స్టూడియో పెడుతున్నారు, స్థలం ఎంపిక చేశారు. దాన్ని చూపించడానికి ఏమిటి నా ఆలోచన చెప్తాను అని చెప్పి ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ పెద్దల్ని నన్ను కూడా పిలిస్తే వెళ్ళి సాయంత్రం పలహారాలు చేసుకొని ఇంట్లో పట్టుకొని నాగేశ్వరరావు గారు వచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు, నా స్టూడియో ఎట్లా వస్తుంది ఏమిటి అని చెప్పి. వారి వియంకుడే విజయభాస్కర్ రెడ్డి గారు వారి కూతుర్ని వీరి కొడుకు ఇచ్చారు. నాకు చాలా దగ్గర వాడు ఎప్పుడు వచ్చేవాడు మా ఇంటికి. శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ కల్చరల్ సెంటర్ పెట్టి చాలా ఇంత పెద్దది ఉంది కదా, మన వాళ్ళంతా అడుగుతున్నారు, మీరు కూడా అసోసియేట్ కావచ్చు, జర్నలిస్టులు కదా ఇక్కడే ఉన్నారు కదా. నేను విజయభాస్కర్ రెడ్డి గారిని పిలిచాను, ప్రారంభోత్సవం చేస్తున్నాడు అని చెప్తే ఆ దాంట్లో ఉంది. ఆ తర్వాత ఈ భాగమైంది. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫిలిం జర్నలిస్ట్ వేరు కాదు, మెయిన్లో భాగమే. రెండు, మీరు అడిగిన కోరికలు తర్వాత చెప్తాను. ఈ అవార్డుల పేరు మార్చారుగా, ఇంకా నంది లేదుగా, గద్దర్ అవార్డు. అందుకని ఖచ్చితంగా వస్తాయి, ఖచ్చితంగా ఇస్తారు. వారే పేరు మార్చారు కాబట్టి గవర్నమెంట్ తప్పనిసరిగా ఇస్తుంది. ఈ చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ గురించి మీరు ఒక డెలిగేషన్గా వస్తే మీ సమస్యల్ని ముందు ఫిలిం మంత్రి ఉన్నాడు, చలనచిత్ర శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో ఖచ్చితంగా కూర్చోబెట్టి సమస్యని ఇది ఇక్కడ ఖచ్చితంగా మన రాష్ట్రానికి వేరు కదా, అట్లాగే ఈ ప్రతిపాదనలు కూడా పెట్టండి. తెలంగాణ ఫెస్టివల్కి సంబంధించి తప్పనిసరిగా ప్రభుత్వం అంగీకరిస్తున్న భావంతో ఉన్నాను. చివరిగా అందరు అడిగి మీరు అడుగుతున్నారు, అక్రిడిటేషన్లు, హౌసింగ్, హెల్త్ కార్డు. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఉన్నారు. అట్లాగే సమాచారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చాలా స్పష్టంగా ఉన్నారు. నేను కూడా ఒక గెట్ టుగెదర్లో మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేస్తే సొసైటీలో ఉన్న వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ఒక భాగం. సొసైటీలు ఉన్నాయి, కొందరికి ల్యాండ్స్ ఉన్నాయి, కొందరికి ల్యాండ్ లేదు, కొందరికి ఇటీవలనే ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సొసైటీల ద్వారా ఏర్పడ్డ సభ్యుల సమస్య ఒకే, వారికి హౌస్ హోల్డ్స్ కావాలా, ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఇది మూడింటికి ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ వేశారు. దెన్ దాదాపు ఒక 1200 మంది స్థలాలు లేని వారు ఉన్నారని చెప్పారు. అందరితో పిలిచి మాట్లాడారు, అన్ని సొసైటీల వాళ్ళని పిలిచి మాట్లాడారు. జవహర్లాల్ నెహ్రూ సొసైటీలో చనిపోగా మిగిలింది, కానీ ఒరిజినల్గా మెంబర్షిప్ ఉన్నవారు 1048 ఉన్నారు. 1048 ఎవరైనా ఉండండి. ఈ కొత్త సొసైటీ గత గవర్నమెంట్ ఇవ్వకుండా ఆశ చూపి మోసం చేసి మళ్ళీ సొసైటీని చివరి నిమిషంలో సొసైటీని ఏర్పాటు చేయించిన దాంట్లో వాళ్ళని అడిగానే ఎంతమంది ఉంటారంటే దాదాపు 2000 వరకు ఉంటారని చెప్పారు కదా, 2000 వరకు ఉంటారు. ఆ తర్వాత అక్కడ ఉన్న భావాలు ఉంటాయి కదా, అందరిలో ఉన్న భావాలే. దక్కన్ సొసైటీ అని ఇంకొకరు పెట్టారు, వారి దగ్గర 700-800 మంది జర్నలిస్టులు ఉన్నారు. వీరు కాకుండా ఎలిజిబిలిటీ ఉండి ఎక్కడ సభ్యత్వం లేని వాళ్ళు ఇంకొక 500-600 మంది ఉంటారన్న భావన ఉంది. కొంతమంది ఇక్కడ సభ్యులు, అక్కడ సభ్యులు,
ఆ సొసైటీలో సభ్యులు ఈ సొసైటీలో ఉండకూడదు, చట్టం ప్రకారం ఉండకూడదు. అయితే ఎవరు తీసుకొస్తారో దాంట్లో ఉంటారన్న భావంతో ఉన్నారు. వీటన్నింటినీ స్క్రీనింగ్ చేస్తే ప్రభుత్వానికి పెద్ద ఇదేం కాదు. 3-4 మంది జర్నలిస్టులు హౌసింగ్ కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు గత 10-15 సంవత్సరాల నుంచి. దానికి జవహర్లాల్ నెహ్రూకి ఇవ్వాల్సిన పని లేదు. ఆల్రెడీ 70 ఎకరాలు ఉంది. ఒక పార్ట్ అప్పచెప్పారు, రెండో పార్ట్ అప్పచెప్పలేదు. తక్షణమే వీలైనంత త్వరలో వీలైతే ఈ ఆంక్షలు వచ్చాయి తప్ప అదర్వైజ్ ఆ 38 ఎకరాల వాటి గవర్నమెంట్ ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. అది సమస్య కాదు 1100 మందికి. ఇక మిగతా వాళ్ళది వారు చెప్పారు, అక్కడ గోపనపల్లిలో ఇంకొక 9 ఎకరాలు వేకెంట్ ల్యాండ్ ఉంది, లిటిగేషన్ కోర్టులో వేశాము మనమే అని చెప్పారు. అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఖచ్చితంగా దాన్ని ఎక్స్టెన్షన్ చేయడానికి ప్రయత్నం చేశాం. అక్కడ ఇదేంటిది. ఇక కొత్త ఆలోచన ఏమిటంటే రాష్ట్రంలో ఎక్కడ ఈ హైదరాబాద్లో ఎక్కడ మళ్ళీ 70, 80, 90 ఎకరాలు రావు. అంత రియల్ ఎస్టేట్స్ ఉన్నారు, వాళ్ళ ఇంట్రెస్ట్లు ఉన్నాయి, దొరకలేదు. అందుకని ఆలోచన ఏంటంటే నగరానికి 4 వైపులా 10 ఎకరాల 20 ఎకరాల అప్లై చేసేవాళ్ళు వరంగల్ బేస్డ్ అయితే, వరంగల్ సొంత జిల్లా అయితే ఇక్కడ పనిచేస్తుంటే రోడ్ అది కదా ఆఫ్ చేసుకోవచ్చు. అట్లాగే నల్గొండ, ఖమ్మం, విజయవాడ ఇటువైపు ఆఫ్ చేసుకోవచ్చు, మరోవైపు ఈ రకంగా ఆలోచన చేసి ఫ్లాట్సా నేను అందరినీ కోరేది ఉచితం అనే భావన మనకు రాకూడదు. ఉచితం అనే మాట మనకన్నా కింద ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మేమెప్పుడు ఉచితం అడగలేదు. అయితే మార్కెట్ వాల్యూ పే చేయమని చెప్పారు. ఈ ఫిల్మ్ నగర్కి జర్నలిస్ట్ సొసైటీకి 3 men కమిటీ వేస్తే నేను తిలక్ గారు, ఈ మెయిన్ సొసైటీ జూబ్లీ హిల్స్ సొసైటీ సెక్రటరీ ఎన్వి రావు గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కాకి మాధవరావు గారితో కమిటీ గవర్నమెంట్ వేసింది. వాళ్ళు ఏమన్నారు, 25,000 ఎకరం చొప్పున జూబ్లీ హిల్స్ వాళ్ళు డిమాండ్. నాయకులుగా కూడా వారు ఉన్నారు, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, చాలా సంతోషం. ఇవాళ మన ఉద్యమ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి గారిని సముచిత స్థానంలో సత్కరించుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, కృతజ్ఞతలు తెలుపుతూ, మిత్రులారా, గత 60 సంవత్సరాల క్రితమే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ని ఏర్పడటం, ఆ తర్వాత వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టుల సమస్యల కోసం ఆయా రంగాల్లో పనిచేస్తున్న వారికి సపరేట్గా శాఖలు ఏర్పాటు చేశాం. ఒకటి పత్రిక, మన చిత్ర పరిశ్రమలో చేస్తున్నటువంటి జర్నలిస్టులకు ఒక సంఘం, ఫోటోగ్రాఫర్స్కి ఒక సంఘం, డెస్క్లో పనిచేసే వాళ్ళకి ఒక సంఘం, ఇట్లా ఈ విధంగా అన్ని సంఘాలను ఏర్పాటు చేసి వారి సమస్యల్ని చర్చించి పరిష్కారం వైపు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పరిష్కారం చేసినటువంటి చరిత్ర ఉంది. శ్రీనివాస్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీగా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మన యూనియన్ భవనంలోనే ఫిలిం క్రిటిక్ సొసైటీ సపరేట్గా ఒక రూమ్ని ఏర్పాటు చేసి ఆ రోజుల్లో గుడిపూడి శ్రీహరి గారు, పాతవాళ్ళు సుబ్బారావు గారు, జనార్దన్, ఇంకా మిత్రులు ప్రభు, వీళ్ళంతా కూడా ఉన్నారు. ఇప్పుడు కొత్త తరం అంటే ఆనాటి చరిత్ర పునాది అనేది మీకు కొంత చెప్పడానికి ప్రయత్నం చేశాను. శ్రీనివాసరెడ్డి గారు, రమారెడ్డి గారు చెప్పినట్టు విద్యార్థి ఉద్యమం వైపు నుంచి పత్రికా రంగంలో రావటం, ఆనాటి నుంచి కూడా గత 50 ఏళ్లుగా విరామం లేకుండా పత్రికా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టుల సమస్యలు కావచ్చు, వృత్తిపరమైనటువంటి నైపుణ్యాల నుంచి కావచ్చు,
ఇవాళ ఇంతకుముందు వారు చెప్పినట్టుగా నైతిక విలువలు రోజు రోజుకు దిగజారుతున్నటువంటి పరిస్థితుల్లో వీటిని గాడిలో ఎట్లా పెట్టాలా, ప్రజలేమనుకుంటున్నారు, జర్నలిస్టు మరి ఈ పత్రికా రంగం ఎటువైపు అవుతుందని కూడా వారు దృష్టి పెట్టేటువంటి రేపు ఈ అకాడమీ ద్వారా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తారని నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన పాత్రికేయ కుటుంబంతో ఎంతో సుదీర్ఘమైన అనుబంధం ఉన్నటువంటి మిత్రులు, ప్రముఖ దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ గారిని మాట్లాడుతున్నారు. పెద్దలందరికీ నమస్కారం. మా భరద్వాజ్ గారి లాగా చంద్రాటి స్నేహం లేకపోయింది. శ్రీనివాస్ రెడ్డి గారిని టీవీలో చర్చల్లో చూడటమే. ఆయన ఎప్పుడు మాట్లాడినా కూడా ఒక పదాన్ని ఇంత ఆచితూచి మాట్లాడలేమో, పదానికి ఎంత విలువ ఉందేమో అనిపిస్తుంది. అంత అది కాకుండా నాకు ఒక ఉద్యమకారుడు మాట్లాడినప్పుడు ఒక జర్నలిస్టు అనాలిసిస్ చేసినట్టుగా ఎప్పుడు అనిపించలేదు నేను చూసినప్పుడు ఆయన చర్చల్లో కానీ, తెలంగాణ ఉద్యమ కాలంలో కానీ, ఆ తర్వాత రాజకీయ విశ్లేషణలో కానీ ఆయన మాట్లాడే తీరు ఒక హెడ్ మాస్టర్ టీచర్స్ ట్రైనింగ్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అంత ఉందాతనం. సో ఎంత బాధ్యతతో మాట్లాడాలనే దానికి ఆయన నిజంగా ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి. ఇక ఫిలిం క్రిటిక్స్ అనేది ఇంకా మా సినిమా ఫీల్డ్లో ఒక భాగం, ఒక అంగం. మేము 24 క్రాఫ్ట్స్ అంటాం కానీ అది 25th క్రాఫ్ట్గా ఉంటుంది ఎప్పుడు మాత్రం. ఓన్లీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే జర్నలిస్టులు ఇంత స్నేహపూర్వకంగా ఇంకే ఇండస్ట్రీలో లేని, కన్నడ ఇండస్ట్రీ చూశాను, తమిళ ఇండస్ట్రీ చూశాను, కానీ తెలుగు జర్నలిస్టులు ఎప్పుడు కూడా సినిమా పరిశ్రమలో నిర్మాతలు కానీ, దర్శకులు కానీ, వేరే శాఖలుగా ఉన్న వాళ్ళు కానీ జర్నలిస్టులను మన కుటుంబ సభ్యులుగా చూస్తాం. మీరు కూడా అంతే ప్రేమగా, ఆత్మీయంగా ఉంటారు. ఒక చిన్న సినిమా, సెన్సిబుల్ సినిమా వచ్చిందంటే దాన్ని ఎంత బాగా ప్రమోట్ చేస్తారో మాకు తెలుసు. సో అలాంటి ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ తరఫున పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయనకి ఈ పదవి కొత్త కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ప్రెస్ అకాడమీ చైర్మన్ చేశారు, జాతీయ స్థాయిలో ఎన్నో హోదాలు వెలిగించారు. కానీ ఒక విన్నపం, మేము తెలుగు చలనచిత్ర దర్శక సంఘం మొన్న రీసెంట్గానే ఎన్నిక అయింది. మేము ఒక నిర్ణయం తీసుకున్నాం, తెలుగు అనేది ఒక మన అమ్మ భాష, తెలుగు లేకపోతే మనకు ఉనికి లేదు, అస్తిత్వం లేదు. సో అంతర్జాతీయంగా ఉన్న తెలుగు భాషా సాంస్కృతిక సంఘాలతో మేము ఒక సంబంధాన్ని నెరపాలని అనుకుంటున్నాం. అలాగే తెలుగులో లేని ఇంగ్లీష్ పదాలు ఏదైతే వాడుకలో ఉన్నాయో ఆ ఇంగ్లీష్ పదాలకి తెలుగు పదాలని మనం సృష్టించుకుని ఆ తెలుగు పదాలని విశేషంగా ప్రజల్లో ప్రచారం చేయడానికి మాకున్న సెలబ్రిటీ హోదా కానీ, మా దర్శకులే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీ హోదాని తీసి పాన్ ఇండియా అని కానీ, వరల్డ్ వైడ్గా ఒక సినిమాని, మా తెలుగు సినిమాకి ఇంత ఖ్యాతి తీసుకొచ్చారు. అలాగే మనం ఉన్న స్టార్ హీరోలు కానీ వాళ్ళతోటి ఒక బైట్ తీసుకుని ఈ పదాన్ని గ్రహించి తెలుగు సమాజం ఈ తెలుగులో పలకొచ్చు అనేది ఒక కొలోక్యువల్ లాంగ్వేజ్, అంటే వ్యవహారికంగా అందరికీ క్యాచీగా ఉండే పదాలని ఒక ఉద్యమంగా తీసుకోదలిచాం. మొన్నే నిర్ణయం తీసుకున్నాం జనబాడీలో. సో ఆ విధంగా తెలుగుని ప్రపంచ భాష చేయడానికి ఈ జర్నలిస్టుల సంఘం, ఎన్ని సంఘాలు ఉన్నాయో తెలుగులో, వాళ్ళందరూ కూడా మీరు ముందుండండి, మేము వెనకే ఉంటాం. ఎందుకంటే కవి కన్నా జర్నలిస్ట్ గొప్పవాడు అంటారు. అలాంటి పాత్రికేయ వృత్తిలో మీరంతా ఉన్నారు కాబట్టి ఈ తెలుగు భాష సాంస్కృతిక సెలబ్రేషన్ని వరల్డ్ వైడ్గా మనం ప్రపంచ భాష చేయడానికి మా వంతు కృషి మేము చేస్తాం. మీరు కూడా ముందులో కోఆర్డినేషన్ కమిటీగా ఉండి తెలుగు భాషా సాహిత్యాల ఉనికిని కాపాడటానికి మేము మీ పక్కన ఉంటాం, మీ వెనుకుంటాం. మీరు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించండి. మేము మా తెలుగు చలనచిత్ర సంఘం మీ వెన్నంటే ఉంటుందని తెలియజేసుకుంటూ, చక్కగా జరుగుతున్న సందర్భంలో నేను కేవలం చెప్పగలిగింది 4-5 విషయాలే ఉంటాయి. అది కూడా సమయాభావంలో 2 కుదించుకున్నాను. ఒకటి, ఇప్పుడు ఎవరైతే ఈ ఇండస్ట్రీలో చలనచిత్ర రంగం నుంచి రచనా విభాగంలో ఉన్న పాత్రికేయులు మాత్రమే కొంతమంది కూడి ఏర్పాటు చేసుకున్న ఈ చిన్న సంఘం 55 ఏళ్ళు అవుతుంది. ఈ 55 ఏళ్లలో ప్రింట్ మీడియా అనే పేరుతోటి బాగా ఉద్యోగంగా ఉన్నప్పుడు ఈ అసోసియేషన్ చాలా క్రియాశీల పాత్రలు పోషించింది. చలనచిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ రావాలి అంటే దానికి సంబంధించి చర్చలు, వాదోపవాదాలు జరుగుతున్న సందర్భంలో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ 1 డే సెమినార్ కండక్ట్ చేసి అనుకూలులు ఒక సెషన్లో, ప్రతికూలులు ఒక సెషన్లో పెట్టి ఆ చర్చల సారాంశం అంతా
ఎడిటోరియల్ ప్యానెల్లో ఉన్న శ్రీహరి గారు, ఆంజనేయ శాస్త్రి గారు క్రోడీకరించి గవర్నమెంట్కి చేసిన సిఫారసులని గవర్నమెంట్ ఆమోదించి మెన్షన్ కూడా చేసింది. ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ చేసిన సెమినార్ తీర్మానాల ఆధారంగా ఈ పరిశ్రమ ఇక్కడికి తరలి రావడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఒక గవర్నమెంట్ నోట్ కూడా ప్రిపేర్ చేసింది. ఆ విధంగా ఈ పరిశ్రమకి, ఈ అసోసియేషన్కి ఉన్న అనుబంధం లేదా బాధ్యతలు ఎలా నిర్వహించింది అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. రెండవది, దేశోద్ధారక భవన్ ఈరోజు పునర్నిర్మించిన ఘనత శ్రీనివాసరెడ్డి గారికి, అధ్యక్షుడు వారికి, వీళ్ళందరూ చేసిన కృషికి పునాది రాళ్ళు వేసింది కూడా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్. అప్పుడున్న బ్రహ్మానంద రెడ్డి గారు, మీరు ఏదైనా కొంత నిధి పోగు చేసుకోండి, దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తామంటే ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నాయకులు మద్రాసు వెళ్ళి చిరంజీవి మ్యూజికల్ నైట్, సాలూరు రాజేశ్వరరావు గారి మ్యూజికల్ నైటు, నిజాం కాలేజీలో లేడీ హైదరీ క్లబ్లో 2 కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆ రోజుల్లో ₹1,00,000 మించి ఆదాయం రాలేదు. అయితే గవర్నమెంట్ దాన్ని సమమైన గ్రాంట్ ఇవ్వడం వల్ల ఆ బిల్డింగ్కి కొద్దిగా ఆర్థిక వనరులు కూడా సమకూర్చిపెట్టిన ఘనత ఈ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్కి ఉన్నది. ఆ తర్వాత నుంచి ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న పాత్రికేయులందరూ కూడా ఈ అసోసియేషన్కి ధ్వజస్తంభాలు లాంటి వాళ్ళందరూ కాలక్రమంగా కాలానుగుణంగా వాళ్ళ జీవితాలు సాధించిన వాళ్ళు చేసిన సేవలు చాలా గొప్పవి. మీకు ఒక్కటే ఉదాహరణ, నేను చక్రవర్తి మ్యూజికల్ నైట్లో గేట్ దగ్గర ఉండి టికెట్లు కట్ చేసిన అనుభవం నాకు కూడా ఉంది. సి నారాయణ రెడ్డి గారు వ్యాఖ్యాతగా మంచి పేరు, నాకు మంచి పేరు తెచ్చిందయా ఈ 2 కార్యక్రమాలు అని ఆయన మా అందరి దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆయన ఒక చిన్న కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, రోడ్డు మీద ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి రావడానికి వాళ్ళ చేతుల్లో టికెట్లు లేవు, వాళ్ళందరూ వచ్చి తప్పట్లు కొడితే తప్ప ఈ కళాకారులకు ప్రోత్సాహం రాదు, ఆ గేట్ దగ్గర ఉన్న వాళ్ళందరూ బయట ఉన్న వాళ్ళని వర్షక్రమంగా లోపలికి పంపించమని ఇచ్చిన పిలుపు కూడా నాకు ఇంకా గుర్తుంది. ధన్యవాదాలు. పాత జ్ఞాపకాన్ని గుర్తు తెచ్చుకోవడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి గారు, అసలు ప్రెస్ అకాడమీ ఈజ్ ది బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ శ్రీనివాసరెడ్డి గారు. ఆయన కేరళ, ఇతర రాష్ట్రాలు సందర్శించి యూనియన్ బాధ్యులుగా ఉన్నప్పుడు అక్కడ పనితీరులన్నీ నోట్ చేసుకొని దాన్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని దీనికి ఒక గైడ్ లైన్స్ ఏర్పాటు చేసి ఫస్ట్ ప్రెస్ అకాడమీ చైర్మన్ అయ్యారు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2వ ప్రెస్ అకాడమీ చైర్మన్గా శ్రీనివాసరెడ్డి గారు ఎన్నికయ్యారు. కాబట్టి అనుభవం ఉన్న వ్యక్తి, ఆశయాలు ఉన్న వ్యక్తి, ఏదో ఒకటి చేయాలి, ఈ కమ్యూనిటీ జర్నలిస్ట్ కుటుంబ సభ్యులకి ఏదో ఒకటి చేయాలనే తపన ఆయనలో నిండుగా ఉంది. కాబట్టి మనం కూడా వారి కార్యక్రమాల్లో పూర్తిగా మన వంతు సహకారం మనం అందిస్తూ వారి ప్రయత్నాలు విజయం అయితే అది మనందరికీ విజయం అవుతుంది. ఆ ఫలితాలన్నీ మనందరి కోసమే, ఆయన కోసం కాదు, ఏ వ్యక్తి కోసం కాదు, కానీ సమాజానికి, పాత్రికేయ రంగానికి ఆయన చేసే కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని వయసులో పెద్దవాడిగా కోరుకుంటూ ఆయనతో 35 ఏళ్ళు కలిసి విశాలాంధ్రలో పనిచేసిన నాకు ఈ అవకాశం వచ్చినందుకు నేను కూడా గర్వపడుతూ సంతోషపడుతూ ధన్యవాదాలు తెలియజేశాను. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారికి నమస్కారం తెలియజేస్తూ, సార్ మాట్లాడేది ఏం లేదు, మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి సార్. మా సమస్యలు మాకు పెద్ద దిక్కు మీరే కాబట్టి మీకు తప్ప వేరే వాళ్ళకి చెప్పుకోలేము. కొన్ని సమస్యలు చదివి వినిపిస్తూ సార్, దయచేసి ఏమనుకోవద్దు సార్. మెయిన్గా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నటువంటి సినిమా రిపోర్టర్లందరికీ అక్రిడేషన్లు ఉన్నాయి, కానీ మ్యాగజైన్లలో కానీ ఇతర వ్యవస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు అక్రిడేషన్స్ లేవు సార్. దానివల్ల హెల్త్ కార్డు కూడా వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఫిలిం జర్నలిస్టులందరికీ ఒక క్రైటీరియా పెట్టుకొని ఫిలిం జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ ఇచ్చేటట్టు ఒక ప్రయత్నం చేయండి సార్. మా తరఫున ఇది ఒక విజ్ఞప్తి మీకు. అట్లానే అందరికీ హెల్త్ కార్డు వచ్చేటట్టు ఒక ప్రయత్నం చేయండి సార్. చాలామందికి హెల్త్ కార్డ్స్ లేవు. హెల్త్ కార్డ్స్ లేని సందర్భంగా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి హెల్త్ కార్డ్స్ వచ్చే విధంగా సార్. అట్లాగే మీకు తెలిసిన విషయమే, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల గురించి మీకు కొత్తగా మేము చెప్పాల్సిన పని లేదు, మీకు అన్ని విషయాలు తెలుసు. కాబట్టి
గవర్నమెంట్ నుంచి ఇచ్చే సొసైటీలకు ఇస్తారా, ఎట్లా ఇస్తారా అది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. కానీ అందులో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. అట్లానే ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డు ఉండేది సార్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అవార్డు అయితే ఏం లేవు, కానీ నంది అవార్డు ఉన్నప్పుడు ఉన్న అవార్డులని కేవలం ఆంధ్ర ప్రాంతం జర్నలిస్టులకు మాత్రమే ఇచ్చారు. చాలా క్లియర్గానే చెప్తున్నాయి ఇది. రేపు కనుక గవర్నమెంట్ అవార్డులు ప్రకటిస్తే ఖచ్చితంగా ఆంధ్ర ప్రాంతం వాళ్ళ జర్నలిస్టులతో పాటు తెలంగాణ ప్రాంతం వల్ల కూడా సమన్యాయం అవార్డులో కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నా సార్. చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి హైదరాబాద్లోనే ఉండేది సార్. అది కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేశారు దాన్ని 2015-16లో దాన్ని ఆపేశారు. సో అది కనుక మీరు కృషి చేసి దాన్ని ఇక్కడ తీసుకురాగలిగితే ఇంకా బాగుంటుంది సార్, మనకు కూడా క్రెడిబిలిటీ పెరుగుతుంది. అట్లానే అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం ఒక తెలంగాణ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అనేది కనుక మనం ప్రయత్నం చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ బ్రాండ్తో పాటు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది సార్. ఇవి సార్ మా సమస్యలు. ఈ బ్రాండ్ గీండ్ అవన్నీ పక్కన పెడితే ముందు జర్నలిస్టుల సమస్యలు మాత్రం మీ ముందు తీసుకొస్తున్నాం సార్. ఇవి పరిష్కరించగలని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. అభినందన తెలియజేస్తూ థ్యాంక్ యూ. నిర్మాతల మండలి కార్యదర్శి అయిన ప్రసన్న కుమార్ గారు ఇండస్ట్రీలో అందరికీ పరిచయ వాక్యాలు అవసరమైన వ్యక్తి. ఆయన కార్యదర్శి అని నేను ఇప్పుడు ఇప్పుడు కార్యదక్ష అంటాను. ఆ కార్యదక్షతో ఇండస్ట్రీలో చాలా సమస్యలు పరిష్కారం చూపిస్తున్న ప్రసన్న కుమార్ గారు, అలాగే మన పాత్రికేయ కుటుంబంతో కూడా ఎంతో అనుబంధం ఉందండి. వారిని తన సందేశం వినిపించవలసిందిగా కోరుతున్నాను. సర్కారు చైర్మన్గా శ్రీనివాస్ రెడ్డి గారిని నియమించడం అనే దగ్గర కంటే శ్రీనివాస్ రెడ్డి గారిని నియమించడం మూలంగా ప్రభుత్వానికి ఒక క్రెడిబిలిటీ వచ్చింది, ప్రభుత్వానికి ఒక విలువ ఏర్పడింది. సో మాకు చూసుకుంటే ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారు మా నిర్మాతల మండలి సభ్యుడు, మా ఆంధ్రజ్యోతి గతంలో చూసుకుంటే కేఎల్ ప్రసాద్ గారు, అంటే ఒక ఆంధ్రజ్యోతి పేపర్ అంటే సినిమా పేపర్, ఒక ఆంధ్ర బ్యాంక్ అంటే సినిమా బ్యాంకు, ఒక లక్ష్మీ ఫిలిమ్స్ అంటే ఒక ప్రొడక్షన్ హౌస్, డిస్ట్రిబ్యూషన్ హౌస్. అంటే ఆ రోజుల్లో కేఎల్ ప్రసాద్ గారు, లింగమూర్తి గారు శంకరాభరణం అనే సినిమా రిలీజ్ చేయకపోతే మన ఏడుది నాగేశ్వరరావు సాగర సంగమం కానీ, స్వాతిముత్యం కానీ ఎన్నో సినిమాలు వచ్చేవి కాదు. ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు రావడానికి ఆ లక్ష్మీ ఫిలిమ్స్ దోహదపడింది ఆ ఆంధ్రజ్యోతి. అట్లాగే మా ఉదయం నుంచి చూసుకుంటే మా దాసరి నారాయణరావు మా నిర్మాతల మండలి సభ్యులు. సో నిర్మాతల మండలికి తెలుగు చిత్ర పరిశ్రమకి సంపాదకీయానికి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఇది వేరు అది వేరు కాదు. ఇక దాటితే మా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అన్ని శాఖలు, ఒక డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేశారు, ఫెడరేషన్ ప్రెసిడెంట్ చేశారు, ఛాంబర్ ప్రెసిడెంట్ చేశారు, ఇక్కడ ప్రొడ్యూస్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చేశారు, చిత్రపూరి సెక్రటరీ చేశారు. సో వీటన్నిటిలో ఆయన సినిమా వాడిగా ఉన్నా కూడా ఆయన నరాలు ఆయన బ్లడ్లో ఆ సంపాదకీయం అది వెళ్తానే ఉంటుంది, అది ఆపమన్న ఆగదు. ఇవాళ అన్నిటిలోంచి లేకపోయినా ఆ సంపాదకీయం అది కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఆయన. సో అలాంటి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, అలాగే ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సురేష్ కావ్యాన్ని ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు, లక్ష్మీనారాయణ గారు సెక్రటరీ గారు, హేమసుందర్ గారు ట్రెజరర్గా ఉన్నారు, అలాగే మన ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్. సో సంపాదకీయానికి దీనికి ఉన్న ఒక అవినాభావ సంబంధం. ఎప్పుడో కాలం రోజుల్లో జర్నలిస్ట్ కాలనీ అని ఒకటి వచ్చింది. అప్పట్లో మా భగీరథ గారు వాళ్ళందరూ ఇప్పుడు అయ్యారు. కానీ ఇప్పుడు కొత్త తరానికి మళ్ళా జర్నలిస్ట్ కాలనీ లేదు. డెఫినెట్గా దానికి చైర్మన్గా
శ్రీనివాసరెడ్డి గారు రావడానికి ప్రభుత్వానికి ఇప్పుడు సంపాదకీయానికి మధ్యలో ఆయన బ్రిడ్జి. మళ్ళా ఇంకో జర్నలిస్టుల కాలనీ వచ్చి జర్నలిస్టులకి మళ్ళీ ఇన్సూరెన్స్లని ఇంకో ఇక రకరకాలు, అంటే వీళ్ళు సిన్సియర్గా సమాజంలో జరిగే ప్రతి వ్యవహారానికి వెలికి తీసి ఇది అని చెప్పి ఒక అర్థంలాగా చూపించే సంపాదకీయులు ఇవాళ ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్ పొజిషన్ అంత కంఫర్టబుల్గా లేదు. వాళ్ళకి ఒక ఇల్లు ఒకటి ఇది వేస్తే ఇంకా వాళ్ళ కలం పవర్ కానీ లేకపోతే వాళ్ళ కెమెరా పవర్ కానీ ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. డెఫినెట్గా శ్రీనివాసరెడ్డి గారు ఆ బాధ్యత చేస్తూ వీళ్ళని కాపాడుకుంటారని కోరుకుంటూ, ఈయన రావటం యావత్ చిత్ర పరిశ్రమ గర్వపడుతుంది. శ్రీనివాసరెడ్డి గారు నేను చెప్పాను కదా ప్రభుత్వానికే క్రెడిబిలిటీ అని. సో మా పరిశ్రమకు కూడా మాతో అందరితో అవినాభావ సంబంధం. భరద్వాజ్ గారు మేము ఉద్యమ కాలం నుంచి మేము కలిసి ఉన్నాం అన్నారు. ఆయనతో కలిసి ఉంటే మా పరిశ్రమ మొత్తం కలిసి ఉన్నట్టే, మాతో ఉన్నట్టే. ఇక మా సత్యనారాయణ గారు మాతోనే ఉంటారు ఆయన. ఇక మా లక్ష్మణరావు పెద్దగా సలహా సంపదకులు ఉంటారు. ఇక మా సుబ్బారావు గారు ఇట్లా అందరూ ఇంతమంది ఇంత ఉన్నారు కాబట్టి డెఫినెట్గా శ్రీనివాసరెడ్డి గారిని గౌరవించుకుంటూ మన చిత్ర పరిశ్రమ మన ప్రభుత్వాన్ని మనం గౌరవించుకుంటాము అని భావిస్తూ డెఫినెట్గా ఆయన నుంచి ఎన్నో మంచి పనులు ఇంకా సాధ్యమవుతాయని కోరుకుంటూ, అది సాధ్యమైన రోజున ఆయన ఆ ప్రారంభోత్సవం రోజున మళ్ళా కలుద్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ గైడ్ అండ్ మెంటార్, ఎందుకంటే ఆ రోజున గుడిపూడి శ్రీహరి గారు, ఆంజనేయ శాస్త్రి గారు వీళ్ళ యొక్క సమస్యల పరిష్కారంలో కానీ చాలా ముందున్నటువంటి వ్యక్తి విరాహత్ అలీ గారు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. అలాగే ఒక్క నిమిషం సీనియర్ జర్నలిస్ట్ సుబ్బారావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను ప్లీజ్. సభాధ్యక్షులు, వేదికపై ఆశీనులైన పెద్దలు, ఇవాళటి ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆత్మీయులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్గా, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు, వర్కింగ్ జర్నలిస్ట్ జాతీయ ఉద్యమ నాయకులు శ్రీనివాసరెడ్డి గారిని ప్రస్తుత ప్రభుత్వం నియమించిన సందర్భంలో వారితో మీరు ఆత్మీయత పంచుకోవడం ఒక మంచి సంప్రదాయం, ఆనవాయితీ. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘానికి కావచ్చు లేదా ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘానికి ఎంత చరిత్ర ఉందో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్కు అంతే చరిత్ర ఉంది. మొదటి నుండి వర్కింగ్ జర్నలిస్ట్ ఉద్యమంలో ఏపీడబ్ల్యూజీతో పాటు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ వెన్నంటి నడిచి ఉద్యమంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ చరిత్ర ఈ సంఘానికి ఉంది. ముఖ్యంగా అప్పుడు వరదాచార్య గారు లాంటి వాళ్ళు కావచ్చు, మన వేదిక మీద ఉన్న లక్ష్మణరావు గారు లాంటి వాళ్ళు, తరంలో ప్రభు గారు లాంటి వాళ్ళు, వీళ్ళంతా మమేకమై యాక్టివ్గా యూనియన్ ఏ పిలిపించినా ఏ కార్యక్రమం చేపట్టినా వాళ్ళు చాలా కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించారు. సంఘంలో ప్రధాన బాధ్యతల్లో కూడా కొనసాగింది. అలాంటి ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఇవాళ ఇక్కడ సమావేశమై మా ఆత్మీయ నాయకునికి మేము సత్కరించుకుంటామని అనుకోవడం నిజంగా మంచి పరిణామం. ఇంకా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ గత పూర్వ వైభవాన్ని చాటుకునే దిశలో, గతంలో ఎంత యాక్టివ్గా ఉందో ఆ వైభవాన్ని చాటుకునే దిశలో ముందుకెళ్ళాలి. మీ యాక్టివిటీస్ పెంచండి. సభలు సమావేశాలకి మనం పరిమితం కాకుండా జర్నలిస్టుల సంక్షేమం, అసలు ఏముంది ఇండస్ట్రీలో బీట్ కవర్ చేస్తున్న జర్నలిస్ట్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాటిపై దృష్టి పెట్టండి. మీ స్థాయిలో పరిష్కారం కాకుంటే ఇప్పుడు ప్రభుత్వ పరంగా మనకి ఏమన్నా వారికి సంబంధించిన సమస్యలకి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు కూడా మనకు ఉన్నారు. వారి ద్వారా కూడా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళవచ్చు. నిజంగా ఇప్పుడు ఏ వెల్ఫేర్ యాక్టివిటీని కూడా మన సంఘం పూర్తిగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్కి మనం మొదటి కూడా ఉన్నాం. ప్రతిసారి అక్రిడేషన్ల విషయంలో కావచ్చు, వాళ్ళకు సంబంధించిన ఇతరాతర సంక్షేమ కార్యక్రమాల్లో మన సంఘం పూర్తిగా వారికి అండగా ఉంటుంది, ముందు ఉంది, ఇప్పుడు ఉంటుంది కూడా. ఇప్పుడు కొత్తగా మారుతున్న పరిణామాల క్రమంలో 2 విభాగాలుగా విభజించబడడం, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా అనే ఆ భాగాలు లేకుండా సాధ్యమైనంత వరకు అందరు కలిసి ఒకే ప్లాట్ఫామ్గా అయితే బాగుంటుంది అనేది నా ప్రతిపాదన. దయచేసి ఆ దిశలో, ఎందుకంటే చరిత్ర ఉంది దీనికి, ఈ బ్యానర్కి చరిత్ర ఉంది కనుక ఆ బ్యానర్ చరిత్రని కాపాడండి, ఆ పూర్వభావం తీసుకురండి. మళ్ళీ ఖచ్చితంగా
మీ యొక్క వేడుకల్లో మళ్ళీ మేము పాల్గొంటామని మీకు నేను భరోసా ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు సెలవు తీసుకుంటాను. చేయగలరో అంతవరకు చేస్తానికి ప్రయత్నం చేయాలి. ఆయన ఒక్కడే కాదు, ఆయనతో పాటు మనం అందరం కూడా చేయాల్సిన బాధ్యత ఉంది మనకి. కేవలం ఆయన సన్మానించేసుకున్నాం, చేతులు దులిపేసుకున్నాం అని కాకుండా మన బాధ్యతలు కూడా మనం నిర్వర్తించాలి. సో మళ్ళీ ఆయన్ని అభినందిస్తూ, శ్రీనివాస్ని అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.